మన లైఫ్లో ఏదైనా చిన్న ప్రాబ్లం వస్తేనే దేవుడా నాకే ఎందుకు ఇంత కష్టాలు అని బాధపడతాం. చాలా ఈజీగా గివప్ ఇచ్చేస్తాం. కానీ ఈరోజు నేను మీకు చెప్పబోయే ఒక మహిళ స్టోరీ వింటే మీ కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. అదే టైంలో మనలో తెలియని ఒక ఇన్స్పిరేషన్ కూడా వస్తుంది. ఈమె పేరు సవిత ప్రధాన్. మధ్యప్రదేశ్లోని మందై అనే ఒక చిన్న గిరిజన గ్రామంలో చాలా పేద కుటుంబంలో పుట్టింది. స్కూల్కి వెళ్ళాలంటే కనీసం బస్సు ఛార్జ్ 2 రూపాయలు కూడా ఆమె దగ్గర ఉండేవి కావు. అందుకే రోజు 7 కిలోమీటర్లు నడిచి స్కూల్కి వెళ్ళేది. డాక్టర్ అవ్వాలని ఆమెకు ఒక పెద్ద డ్రీమ్ ఉండేది. కానీ 16 ఏళ్ల చిన్న వయసులోనే ఆమెకు ఏమాత్రం ఇష్టం లేకుండా ఒక రిచ్ ఫ్యామిలీకి ఇచ్చి పెళ్లి చేశారు. ఆ పెళ్లితో ఆమె జీవితం ఒక నరకం లాగా మారిపోయింది. ఆ ఇంట్లో అందరూ భోజనం చేశాకే ఆమె తినాలి, అది మిగిలితేనే. కడుపు నిండా అన్నం లేక తన డ్రెస్సులో రోటీ చపాతీ దాచుకొని వెళ్ళి సీక్రెట్గా బాత్రూంలో తినేది. కనీసం ఇంట్లో గట్టిగా నవ్వడానికి కూడా పర్మిషన్ లేదు. భర్త ప్రతి చిన్నదానికి అకారణంగా కొట్టేవాడు. ఒకరోజు ఈ టార్చర్ భరించలేక లైఫ్ ఎండ్ చేసుకుందాం అని ఫ్యాన్కి ఉరేసుకుంటుంటే కిటికీలోంచి ఆమె అత్త చూస్తున్నా కూడా కనీసం ఆపే ప్రయత్నం చేయలేదు. సరిగ్గా అదే టైంలో భర్త తన కన్న కొడుకునే చంపడానికి ట్రై చేశాడు. ఆ క్షణంలో కొడుకుని వాడి చేతిలోంచి లాక్కొని బయటపడింది సవిత. అప్పుడే ఆమె రియలైజ్ అయింది, నన్ను కనీసం ఒక మనిషిలా కూడా చూడని వీళ్ళ కోసం నా ప్రాణాలు ఎందుకు తీసుకోవాలి అని స్ట్రాంగ్గా డిసైడ్ అయ్యింది. చేతిలో కేవలం 2700 రూపాయలు పట్టుకొని 2 పిల్లలతో ఆ నరకం లాంటి ఇల్లు వదిలేసి బయటకు వచ్చేసింది. బయట బతకడం అంతా ఈజీ కాదు. పిల్లల్ని పోషించడానికి ఒక బ్యూటీ పార్లర్లో హెల్పర్గా చేరారు. చిన్న పిల్లలకు ట్యూషన్ చెప్పింది. పగలు రాత్రి కష్టపడుతూనే డిగ్రీ మరియు పీజీ కంప్లీట్ చేసింది. ఆమె పీజీ ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్న టైంలో ఒకరోజు ఆమె భర్త అక్కడికి వచ్చి ఇష్టం వచ్చినట్లు కొట్టి ఏకంగా యూరిన్ ఉన్న బకెట్ ఆమె మీద పోశాడు. ఎవరైనా ఆ ప్లేస్లో ఉంటే కుప్ప కూలిపోయేవారు. కానీ ఆమె ఏడ్చుకుంటూ కూర్చోలేదు. బట్టలు మార్చుకొని వెళ్ళి ఎగ్జామ్ రాసి ఏకంగా ఆ యూనివర్సిటీకే టాపర్గా నిలిచింది. ఆ తర్వాత సివిల్ సర్వీసెస్ ఎంపీపీఎస్సి నోటిఫికేషన్ చూసి ఎలాగైనా సాధించాలి అని ఫిక్స్ అయ్యింది. ఒక కుక్క మూత్రం పోసి పాడైన పుస్తకంతోనే చదువుకుంది. ఎందుకంటే కొత్త బుక్ కొనే డబ్బులు లేవు. ఎలాంటి కోచింగ్ లేకుండా, ఎవరి సపోర్ట్ లేకుండా మొదటి అటెంప్ట్లోనే ఎంపీపీఎస్సి పాస్ అయ్యి 24 ఏళ్లకే చీఫ్ మున్సిపల్ ఆఫీసర్గా జాబ్ కొట్టింది. ఒకప్పుడు ఏడుస్తూ బాత్రూంలో భోజనం చేసిన ఆ మహిళ ఇప్పుడు గ్వాలియర్ మరియు చెంబల్ రీజియన్లకి జాయింట్ డైరెక్టర్ స్థాయికి ఎదిగింది. అంతేకాదు ఇప్పుడు హిమ్మత్ వాలి లడికియా బ్రేవ్ గర్ల్స్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎంతో మంది మహిళలకు ఆమె అండగా నిలబడుతున్నారు. చూశారుగా ఫ్రెండ్స్, మనకు ఎంత విల్ పవర్ ఉందనేది మన సక్సెస్ని డిసైడ్ చేస్తుంది. సవిత ప్రధాన్ గారి రియల్ లైఫ్ జర్నీ మనందరికీ ఒక పెద్ద లెసన్. ఈ ఇన్స్పైరింగ్ స్టోరీ మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి తప్పకుండా నలుగురికి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియోస్. దిస్ ఈస్ సంతీష్ సైనింగ్ అవుట్.